ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీడియాలో వస్తున్న వార్తలు నిజమై రోహిత్ శర్మను బలవంతంగా రిటైర్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తేస్తే అది ఇండియన్ క్రికెట్ చేసిన అతి పెద్ద తప్పుల్లో ఒకటవుతుంది. బీసీసీఐ అజిత్ అగార్కర్ గారు సెలెక్టర్లకు ఒక్క మాట. రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్ అవ్వాలో నిర్ణయించే హక్కు మాత్రం ఒక్క రోహిత్ శర్మకే ఉంది. రికార్డులు మాట్లాడతాయి, ట్రోఫీలు మాట్లాడతాయి, భారత క్రికెట్కు అతను చేసిన సేవ మాట్లాడుతుంది, కోట్లాది ఫ్యాన్స్ ప్రేమ మాట్లాడుతుంది. ఇవన్నీ రోహిత్ శర్మ సంపాదించుకున్నవి, ఎవరు ఇచ్చినదని, ఎవరు ఇచ్చినవి కాదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నిర్ణయాలతో మీరు కొత్త లెజెండ్స్ను తయారు చేయలేరు. కానీ ఇప్పటికే ఉన్న ఒక లెజెండ్ను డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్లుగా మాత్రం చరిత్రలో మిగిలిపోతారు. అజిత్ అగార్కర్ గారు, బీసీసీఐ సెలక్షన్ కమిటీ, ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఈ ఒక్క నిర్ణయం రోహిత్ శర్మ లెగసీని మార్చదు, కానీ మీ లెగసీని మాత్రం శాశ్వతంగా మార్చేస్తుంది. రోహిత్కు నష్టయ్యేమీ ఉండదు, కానీ బీసీసీఐ రెప్యుటేషన్ మాత్రం దెబ్బతింటుంది. ఫ్యాన్స్ అలాంటి విషయాలు అంత తేలికగా మర్చిపోరు. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ న్యూస్ కేవలం రూమర్స్ మాత్రమే అయ్యుండాలి, ఫేక్ న్యూస్ అయ్యుండాలి.